కొన్ని రీజన్స్ వల్ల పేరెంట్స్ కి ఒంటరిగానే పిల్లల్ని పెంచాల్సి ఉంటుంది. సింగిల్ మామ్ లేదా సింగిల్ డాడ్ లాగా. ఇప్పుడు నేను సింగిల్ మామ్ లేదా సింగిల్ డాడ్ అనగానే మీ మైండ్ లో సపరేటెడ్ పేరెంట్స్ లేదా డైవోర్స్డ్ పేరెంట్స్ లేదా ఒక విడో రావచ్చు. బట్ వీటితో పాటు ఇంకా ఎన్నో కారణాల వల్ల కొందరు తమ పిల్లల్ని సింగిల్ గానే పెంచుతూ ఉంటారు. లైక్ మంచి లైవ్లీహుడ్ కోసం ఫాదర్ అబ్రోడ్ లో ఉండొచ్చు లేదా ఫాదర్ ఆర్మీలో ఉండొచ్చు. ఇలా కూడా పిల్లల్ని సింగిల్ పేరెంట్ గా పెంచే ఆపర్చునిటీ దొరుకుతుంది. ఎస్, రీజన్ ఏదైనా యాజ్ అ సింగిల్ పేరెంట్ గా పిల్లల్ని పెంచాల్సి వస్తుందంటే దాన్ని ఒక ఆపర్చునిటీ లాగానే కన్సిడర్ చేయండి. సింగిల్ పేరెంట్ గా మీ పేరెంటింగ్ కరెక్ట్ గా ఉంటే లేటర్ ఆన్ పిల్లలకి రీజన్స్ తెలిసినా వాళ్ళు అర్థం చేసుకుంటారు. పిల్లలు లైఫ్ లో ఎప్పుడు బాగుంటారు అని అంటే తెలుసుకునే ముందు హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో మీకు పేరెంటింగ్ గురించి చాలా ఇన్సైట్స్ తెలుస్తాయి కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో పిల్లలు లైఫ్ లో ఎప్పుడు బాగుంటారు అని అంటే వారికి వార్మ్, నర్చరింగ్ తో పాటు సెన్సిటివ్ ఇంకా ఫ్లెక్సిబుల్ పేరెంటింగ్ లభించినప్పుడే. పిల్లలకి పేరెంట్స్ తో ఒక స్ట్రాంగ్ బాండ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే వాళ్ళకి పాజిటివ్ బిహేవియర్ లేదా పాజిటివ్ సరౌండింగ్స్ ని ఇచ్చినప్పుడు, పిల్లల ఎఫర్ట్స్ ని ప్రేస్ చేస్తూ పాజిటివ్ అటెన్షన్ ఇచ్చినప్పుడు పిల్లలు మంచి లైఫ్ ని లీడ్ చేస్తారు. సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు ఎలాంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తారు, ఎలా మీరు వాటిని పాజిటివ్ బిహేవియర్స్ లోకి మార్చవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. చాలా సార్లు సడన్ లాస్ ఆఫ్ ఎ పేరెంట్ లేదా సడన్ మూమెంట్ ఆఫ్ ఎ పేరెంట్ వల్ల పిల్లలు విపరీతంగా యాంగ్షియస్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు అన్నం తినడం మానేస్తారు, మాట్లాడడం మానేస్తారు. ఇలా ఎన్నో ఛాలెంజెస్ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక పేరెంట్ దూరం అయినప్పుడు మీరు సూపర్ పేరెంట్ అని మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయకండి. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మీరు మీ పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వగలరు అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సపోజ్ వైఫ్ అండ్ హస్బెండ్ కి డైవోర్స్ అయింది. అప్పుడు ఆ పర్సన్ ఎందుకు బ్యాడ్, మీరెందుకు గుడ్ అని ఆ పర్సన్ తో వచ్చిన ప్రాబ్లమ్స్ గురించి పిల్లలతో డిస్కస్ చేయకండి. ఇవి పెద్దల మాటలు. మీరు పిల్లల ముందు పెద్దల మ్యాటర్స్ ని డిస్కస్ చేస్తే పిల్లలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం స్టార్ట్ చేస్తారు, అందరినీ హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కేర్ తీసుకుంటున్న సింగిల్ పేరెంట్ ని కూడా వన్స్ అపాన్ ఏ టైం పాయింట్అవుట్ చేస్తారు. కాబట్టి వీటన్నిటిని పక్కన పెట్టి పిల్లలకి ఒక ఎంకరేజ్మెంట్ తో నిండి ఉన్న సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేయండి. ఆల్సో సింగిల్ పేరెంట్ ని తమని తాము బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు ఆల్వేస్. అంతా నా వల్లే జరిగింది, నేనే తప్పు చేశాను అని ఇలా మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవడం మానేయండి. ఎందుకంటే మీరు పిల్లల ముందు మీదే తప్పు అని ఫీల్ అయితే పిల్లలు కూడా కాన్సిక్వెన్సెస్ ని, రియాలిటీని తెలుసుకోకుండా మిమ్మల్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే నంబర్ 1, పిల్లల్లో ఇండిపెండెన్స్ ని ఎంకరేజ్ చేయండి. సింగిల్ పేరెంట్ కి వర్క్ చేయాల్సి ఉంటుంది, ఇంటి ఎక్స్పెన్సెస్ ని మేనేజ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ పిల్లలు చిన్నగున్నప్పటి నుంచే వాళ్ళకి హోంవర్క్స్ లో, ఇంటిని క్లీన్ గా పెట్టడంలో, లైక్ చిన్న చిన్న వర్క్స్ లో వారికి ఇండిపెండెంట్ గా ఉండాలని మిమ్మల్ని సపోర్ట్ చేయమని ఎంకరేజ్ చేయండి. నంబర్ 2, బడ్జెట్ సెన్సిబిలి. సింగిల్ పేరెంట్ కి మామ్ అండ్ డాడ్ ఇద్దరి లవ్ ని తమ పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఓవర్ గా డబ్బులు స్పెండ్ చేసి ఓవర్ ఎక్స్పెండిచర్ తో చేయలేరు. మీ ఫైనాన్షియల్ కండిషన్స్ ఏంటి అనేది పిల్లలకి ఐడియా ఉంటే చాలా మంచిది. పిల్లలు దాన్ని అర్థం చేసుకొని మీతో రెస్పెక్ట్ఫుల్ గా కూడా ఉంటారు. మీ బడ్జెట్ ని మీ పిల్లలతో కలిసి సెన్సిబుల్ గా తయారు చేయండి. నంబర్ 3, మీకు మీ ఓన్ సపోర్ట్ గ్రూప్ ఉండడం చాలా బెటర్. ఈ సపోర్ట్ గ్రూప్ లో ఎవరు వస్తారని అంటే మీ ఫ్యామిలీ ఇంకా మీ ఫ్రెండ్స్ వస్తారు. నంబర్ 4, పిల్లలతో కలిసి లెర్నింగ్ క్లాసెస్ కి జాయిన్ అవ్వండి, లైక్ యోగా, మెడిటేషన్ ఇలాంటివి. నంబర్ 5, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. ఈ వరల్డ్ లో ఏ పేరెంట్ కూడా పర్ఫెక్ట్ గా ఉండలేరు. కాబట్టి పర్ఫెక్షన్ అనేది మన ఎక్స్పీరియన్సెస్ వల్లే వస్తుంది. ప్రతి చైల్డ్ యొక్క నీడ్ డిఫరెంట్ గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను మీకు పిల్లల ఛాలెంజింగ్ బిహేవియర్ ని పాజిటివ్ బిహేవియర్ లోకి ఎలా మార్చాలో చెప్తాను. దీనికోసమే పిల్లలతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేయండి. పిల్లలతో పాటు మీరు కూడా నవ్వండి, ఎంజాయ్ చేయండి. మీ పిల్లల్లో ఇంట్రెస్ట్ చూపించండి. మీ చైల్డ్ మీతో ఏదైనా చెప్తున్నప్పుడు కేర్ఫుల్ గా వినండి, ఇది చాలా క్రూషియల్. ఆల్సో హ్యాపీగా స్మైల్ చేస్తూ పిల్లలకి రోజు హక్ ఇవ్వండి. పిల్లల ఎఫర్ట్స్ ని ప్రేస్ చేయండి. మెయిన్ గా సింగిల్ పేరెంట్ అనే టెన్షన్ ని పక్కన పెట్టి మొత్తం క్లటర్ ని క్లియర్ చేస్తూ మీరు మీ పిల్లలతో ఒక కన్సిస్టెంట్ బిహేవియర్ ని మెయింటైన్ చేస్తే, పిల్లల గ్రోత్ పైన ఫోకస్ చేస్తే వరీ అవ్వాల్సిన పనే ఉండదు. యాజ్ అ సింగిల్ పేరెంట్ గా మీ ఫైట్ ఆర్ మీ ఛాలెంజెస్ ఏంటి? ఈ వరల్డా, లేకపోతే మీ పార్ట్నరా, లేదా మీ ప్రయారిటీ మీ పిల్లలా? ఇలా మీరు మీ బ్యాటిల్ ని తెలివిగా చూస్ చేసుకోండి. మీరు మీ పిల్లలకి మంచి లైఫ్ ని అందించగలరు. మీ ఫైట్ ని మీరే గెలవాలి. కాబట్టి బ్లేమ్ చేయడం, కర్స్ చేయడం, పిల్లల మైండ్ లో రాంగ్ థింగ్స్ ని ఫీడ్ చేయడం మానేసేయండి. పిల్లల ఓన్ లైఫ్ కూడా ఉంటుంది కదా. పిల్లల లైఫ్ బాగుండాలి అంటే హ్యాపీనెస్ ఈజ్ ద కీ అన్నమాట.
యాజ్ అ పేరెంట్గా హ్యాపీ చిల్డ్రన్స్ని రేస్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ రూపంలో తెలపండి. మీ కామెంట్స్ నేను తప్పకుండా చదువుతాను, వాటిపైన వర్క్ చేస్తాను కూడా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు తెలిసిన సింగిల్ పేరెంట్తో ఈ వీడియోని షేర్ చేసి ప్లీజ్ దయచేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇలాంటి మరిన్ని పేరెంటింగ్ ఇన్సైట్స్ కోసం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.